ఈ ఫోటో ఒకసారి నువ్వే చూడు. అవును, ఈ ఫోటో నిండా రంగుందేంటమ్మా? రంగులెలా పడ్డాయో నాకు తెలియదు బాబాయ్. ఉండండి, కడిగేసి తీసుకొస్తాను. అయ్యో లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈసారి వచ్చినప్పుడు చూస్తాలే. ఉంటా తల్లి. అలాగే బాబాయ్. అమ్మా, ఫోటో రిపేర్కి ఇచ్చానన్నావు కదా, మరి ఇంట్లోనే ఉందేటి? మరి ఫోటో మీద రంగెలా పడింది? ఎప్పుడు పడింది? పొద్దున్నైతే రంగేటి ఇంకా అంత పచ్చిగా ఉంది? ఓహో, బయట వాతావరణం చల్లగా ఉండడం వల్ల రంగు ఆరలేదా? సర్లే. అవును, కింద పడి పగిలింది అన్నావు కదా, పగలలేదేటి? అడుగుతుంటే మాట్లాడవేటమ్మా? కింద పడి పగిలింది అన్నావు కదా, ఫోటో పగల్లేదు, గోడ నుంచి తీసేశారు. తీసిన ఫోటోను ఎక్కడో దాచారు. దాసిన దాన్ని వదిలేయలేదు, దాని మీద రంగులు పోశారు. ఏటిదంతా? ఏం జరుగుతుంది ఇంట్లో? ఏటమ్మా, మేమే కావాలన్న ఫోటో దాచేసి రంగులు పూసామనుకుంటున్నావా? అది కాదు నాన్న, నేను చెప్పేది. చూడమ్మా, ఆ ఫోటో కింద పడిందనేది నిజం, దాని మీద రంగు పడిందనే మాట కూడా నిజం. ఫోటోల కింద మా మొహాలు ఎట్టుకొని మా మొహాలు కనబడడం లేదనేది కూడా నిజం. కాకపోతే రిపేర్కి ఇవ్వలేదని సంగతి మాత్రం మీ అమ్మకి తెలియక ఇచ్చేశానని చెప్పిందమ్మా. ఈ మాత్రం దానికి నువ్వు కోర్టులో లాయర్లాగా ఇన్ని ప్రశ్నలు అడిగితే ఎట్టా చెప్పమ్మా? అంటే నాన్న, అది చూడమ్మా, ఎప్పటికే ఆలస్యం అయిపోయినది, వెళ్ళి పడుకో. అదవే రా. అదేంటక్క అంత టెన్షన్ పడిపోతున్నావు? ఓ అటు ఇటు తిరిగేస్తున్నావు. చిట్టెమ్మ బతుకులో నిప్పులు పోయమని పులిరాజుగాడిని పురమాయించాన్రా.
వీడు చేసిన అవమానానికి చిట్టెమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయిందా లేదా చిట్టెమ్మ కొట్టే చెప్పు దెబ్బలతో వీడే ఊరు వదిలి వెళ్ళిపోయాడా అని ఎదురు చూస్తున్నాను. ఆహా, పులిరాజు అంత సామాన్యుడు కాదక్క. నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసుకునే వస్తాడు చూడు. జాగ్రత్త బావా. అదిగో వచ్చేసాడు. అబ్బా అబ్బో నమస్కారం కాంతమ్మ గారు. ఏంట్రా పులిరాజు, పెద్ద పులి లాంటి నువ్వు కుంటి గాడిదలా తయారయ్యావు? ఏం జరిగిందిరా? నిన్న సాయంకాలం కళ్ళు తాగుదామని కళ్ళు కాంపౌండ్కి వెళ్తుంటే ఒక ఆడతున్న పోతు కుమ్మేసిందమ్మా. ఏంటి ఆడదొన్నపోతా? దొన్నపోతు అంటేనే మగదరా దొన్నపోత మొహమోడా. ఈ ఆడదొన్నపోతే ఆడి నుంచి వచ్చిందిరా? అదేలే అవతారం గారు, ఆ దున్నపోతు వచ్చి కాలు కుంభేసింది. దాంతో కాలు ఇరిగిపోయిందంటే. దున్నపోత ఎక్కడైనా కడుపులో కుమ్ముద్ది లేదా తల మీద కుమ్ముద్ది. కొత్తగా కాళ్ల మీద కుమ్మడమేంట్రా? అదో దిక్కుమాలిన దున్నపోతులే అమ్మా. దానికి ఎక్కడ కుమ్మాలో తెలియక ఇక్కడ కుమ్మేసింది. సర్లే, చిట్టెమ్మ సంగతి ఏమైంది? కాయ పండ? పుచ్చు. ఏంటి? ఏడు చెప్పమంటారమ్మా? మీరు చెప్పారు కదా అని దాని బతుకులో పెద్ద మచ్చేసేద్దామని సినిమా లెవెల్లో వీరంగం చేశానమ్మా. ఇంకో 5 నిమిషాలు ఆగుంటే దాని పక్కనే పడుకొని ఫోటోలు తీసుకొని ఊరంతా పోస్టర్లు వేసేవాడి అమ్మా. కానీ అంతలోనే యాడ్నుంచో వచ్చాడమ్మా ఓ యదవనాయాలు. అర్ధాంతరంగా వచ్చాడు. నన్ను సావు బాధేసి చిట్టెమ్మను అడ్డుకుపోయాడమ్మా. యదవనాయాలా? ఆడెవడు? ఇంకా ఆలస్యం ఎందుకురా, ఫోటోలు చూపించు. అలాగే బావా. ఇదిగోండమ్మా చూడండి. వీరనారాయణ, ఏంటి ఈడి పేరు ఎర్నారాయణ? అవునరా, వీడక్కడికెందుకు వచ్చినట్టు? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఆడే గనక రాకపోతే మీరు అప్పగించిన పని పూర్తి చేసి అమ్మా ఆ సిట్టెమ్మ బతుకుని బుగ్గిపాలు చేసేవాడిని అమ్మా. మధ్యలో తగలడ్డాడు అర్ధాంతర పేదవా. అయితే నిన్ను కుమ్మేసం దున్నపోతే ఇదేనేటి? అలాగే అనుకోండి. అదేంటి బావా, కొట్టింది సిట్టమ్మ కదా. నువ్వు నోర్మయ్యా. ఆ మొక్క ఇడిగాని తెలిసిందంటే ఇంకో పాలు నన్ను ఇక్కడ రమ్మనరు. ఓ అర్థమైంది బావోయ్. అసలు ఆ వీరనారాయణకి చిట్టెమ్మ ఎలా తెలుసు? చిట్టెమ్మ కోసం పులిని చావబాదడమేంటి? అసలు ఈ చిట్టెవరు? వీరనారాయణకి చిట్టికి ఉన్న సంబంధం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదక్క. ఒకవేళ ఆ వీరనారాయణకి ఆ చిట్టి పరిచయం ఉంటే ఆ చిట్టి మన గురించి వీరనారాయణకి చెప్తే ఈగలతో అల్లంత ఈజీగా పేగుల్లాగేస్తాడే అక్క. కరెక్ట్ గా చెప్పావురా తమ్ముడు. అసలు వీరనారాయణకి చిట్టికి మధ్య ఉన్న సంబంధం ఏంటో, వీరనారాయణ చిట్టికి అండగా ఎందుకు నిలబడుతున్నాడో మనం అర్జెంటుగా తెలుసుకోవాలి. లేదంటే వీరనారాయణ చేతిలో
మనకి చావు తప్పదురా. అయ్య బాబోయ్, ఆ ఈరనారాయణ అంత పోడుగాడండి. ఆడు చూసి మీరే భయపడిపోతున్నారు. వాడు మామూలోడు కాదురా. వాడు పగతో రగులుతున్న అగ్నిపర్వతం లాంటి వాడు. వాడి దగ్గరికెళ్తే బూడిదైపోతాం. వాడికి కోపం వస్తే ఊరు మొత్తాన్ని వల్లకాడుగా మార్చేయగలడు. వాడికి దయ కలిగితే వాడు వల్లకాడిని కూడా ఊరుగా మార్చేయగలడు. అయ్య బాబోయ్, మీరు చెప్పేది ఏంటంటే నేను చాలా అదృష్టవంతుడండి బాబు. దేనికిరా? ఆ వీరనారాయణ చేతిలో తన్నులు తిన్నందుక? కాదండి బాబు, ఆడి చేతిలో చచ్చిపోనందుకు. ఆ సిటీకి సపోర్ట్గా ఆడున్నాడంటే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి. అవసరం ఉంటే కబురు చేస్తాను, వచ్చి కలు. బావా బావా వస్తారు మేడం. పదరా కొడుకా. వెళ్ళొస్తానమ్మా. పద. చిట్టమ్మ వీరనారాయణ్ణి కలవడానికి వీల్లేదు, వీల్లేదు. ఎంత డబ్బు ఎవరిచ్చినారమ్మా? ఇది మన డబ్బే నాన్న. కాకపోతే ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరిగి అన్న ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఈ డబ్బే కదా. అవునమ్మా, అవునమ్మా. ఈ డబ్బు వల్లే అన్ని నా అపార్థం చేసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోనాడు. నాకొక్కటి అర్థం కావట్లేదు నాన్న. ఏటమ్మా? నేను అక్కడ దాచిపెట్టిన డబ్బులు నా బట్టల కిందకి ఎలా వచ్చాయి? తెలిస్తే చెప్పమ్మా. ఏటమ్మా నువ్వనేది? మన ఇంట్లో పనోళ్లే అన్నయ్యకి నాకు గొడవ పెట్టారా? చూసినావా అమ్మా? కావాలంటే పరీక్షించుకోమని చెప్తాంది. సరే నాన్న, ఇప్పుడే లెక్క తేలుతాను. తలుపులక్క, వనజక్క, అందరు రండి. ఏడు సిట్టమ్మా పిలిచావు? ఏట్లేదు తలుపులక్క, మొన్న ఆయిల్లో విషం కలిపిందెవరో, నిన్న నేను దాచిపెట్టిన డబ్బు తీసి నా బట్టల కింద దాసిందెవరో, మా అన్న చెల్లెల మధ్య సిచ్చు పెట్టిందెవరో నాకు తెలిసిపోయింది. అయ్య బాబోయ్, ఆ రోజు ఆయిల్లో ఈసం కలిపింది. నేను డబ్బులు కొట్టేసి బ్యాగ్లో ఎట్టేసిన ఈసీఎం తెలిసిందా ఏటి? ఏటి తలుపులక్క, అసలు దొంగ దొరికింది అనగానే తెగ టెన్షనింగ్ పడిపోతున్నావు. నేనా? నేనెందుకు టెన్షన్ పడతాను? ఏం లేదులే, ఒళ్ళంతా సవటలు పడుతుంటేను. సిసి, ఇప్పటిదాకా పొయ్యి కడి ఉండొచ్చాను కదా, ఆ ఏడుకొచ్చిన సెవట్లు. ఓహో, ఏడికొచ్చిన సవట్లా అవి? అవును సిట్టమ్మా. సరే సర్లే, ఇంకాసేపట్లో పోలీసులకు ఫోన్ చేస్తాను. వాళ్ళొచ్చి అసలు దొంగ ఎవరో తేలుస్తారు. పోలీసులా? అదేటక్క, పోలీసులంటే నువ్వెందుకు కంగారు పడిపోతున్నావు? ఏం లేదు సిట్టి, ఈడుకొచ్చిన ఆడపిల్లవు నువ్వు, పెళ్లి కాని మగాడు మీ అన్న. పొరపాటున పోలీసులు వచ్చిన ఈసయం ఊరి జనానికి తెలిసిందనుకో, ఏం తప్పు చేశారో ఏటోనని ఊరి జనం అంతా గుసగుసలాడుకుంటారు.
తర్వాత మీ అన్నకు నీకు పెళ్లిళ్ళవడం కట్టమే. నిజమే తలుపులక్క, ఆ విషయమే మర్చిపోయింది చూడు. నువ్వు చెప్పిందే కరెక్టు. పోలీస్ కేసు అట్టంలే. మంచి నిర్ణయం తీసుకున్నావు సిట్టి. అసలు ఆ దొంగ ఎలా దొరికింది? బెబ్బే బే 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 బెబ్బే. సిట్టమ్మా, ఏమంటుంది మీ అమ్మ? ఇప్పుడు నువ్వే అన్నావుగా ఆ దొంగ దొరికింది అని. అసలు ఆ దొంగ ఆడదని నీకెలా తెలుసు? దొరికింది అన్నావు. బే, అదే మా అమ్మ అంటుంది. అయ్యో బాబాయ్, పొరపాటున దొరికింది అనేసానేటి? నోరు జారి నేనే దొరికిపోయేలా అనేశాను. మాట్లాడబెట్టి తలుపులాక. ఆ రోజు ఆయిల్లో ఇసం కలిపింది మా అన్న సెల్లుల మధ్య సిచ్చు పెట్టింది ఆడదే అని నీకెలా తెలుసు? అంటే ఇక్కడ మనం ఆడోళ్ళవి కదా సిట్టి ఉన్నాము. తప్పు తప్పు, ఆడోళ్లే కాదు మగాళ్ళు కూడా ఉన్నారు. ఓ పాలు చూడు. సర్లే తలుపులక్క, దొంగ ఎలా దొరికిందో ఇప్పుడే చెప్పేస్తాను. మొన్న డబ్బులు కొట్టేసి నా సీర కింద ఎట్టేసినప్పుడు దాని కాలి పట్టి ఒకటి ఊడి కింద పడిపోయింది. పాపం మా కుటుంబంలో గొడవలెట్టే కంగారులో ఆ పట్టిపోయిన ఈసేమే పట్టించుకోలేదు. అంటే ఆ రోజు నా కాలు పట్టి ఊడిపోయింది ఇక్కడే. ఆ పట్టి కనుక సెట్టెమ్మకు దొరకలేదు కదా. ఆ పట్టి దొరికింది తలుపులక్క. నేను మనసులో అనుకుంటుంది, సిట్టికి ఎలా తెలిసిపోతుంది? అలా తెలిసిపోతాయి అంతే. అమ్మా, దాని కాలు పట్టి నీ దగ్గర భద్రంగా ఉంది కదూ? సాక్ష్యాధారాలతో సహా దొంగ దొరికిపోనది. ఇక దానికి జైల్లో చెప్పకూడే. అయ్ బాబాయ్, ఆ కాంతం ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి జైలు పాలైపోయేలా ఉన్నాను. అసలు ఎందుకే నా పట్టి ఊడిపోయిందా లేదా? ఏంటక్క, నువ్వెందుకు కాలు పట్టి చూసుకుంటున్నావు? నేనెందుకు చూసుకుంటాను? దురద పుడితే గోక్కుందామని సేరు కొంచెం పైకి లేపానంతే. కరెక్టే, నీకు కాసింత దురద ఎక్కువగానే ఉంది. ఎల్లు, ఎల్లి వంట చేసుకుని గోక్కో. ఎల్లు, ఎల్లండి. అమ్మా, అసలు దొంగ ఎవరో అర్థమైంది కదా? ఆగా, జైలుకి వెళ్లాల్సింది తలుపులమ్మే, నువ్వు కాదు. పొరపాటున దాన్ని ఏమన్నా చేస్తే దానికి బదులు నువ్వు వెళ్తావు జైలుకి. సిటే, నేను ఊరు బయట కదా ఉండాలి. ఇంట్లో ఎలా ఉన్నాను? నువ్వే కదా అట్టుకొచ్చింది. సాలే, ఈ కొంపలో ఉండడం ఇష్టం లేక కదా కొంపొద్దులు పెట్టి వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి ఎందుకు అట్టుకొచ్చారు? బుద్ధి లేక తమరెక్కడ తప్పతాగి పడిపోనారో ఊరి జనాలు చూస్తే పరువు ఎక్కడ పోతాదోనని ఆడపిల్లైనా అర్ధరాత్రి నీకోసం ఎత్తుక్కుంటూ వచ్చిందిరా. అయినా బయట తప్పతాగి పడిపోయి నిన్ను ఇంటికి తీసుకొచ్చిందని సంతోషపడాలి గాని ఏదో నేరం చేసినట్టు ఘోరం చేసినట్టు అలా గోలెడతావేట్రా?